వెల్కమ్ టు వెంకీ పెన్వర్క్స్. సండే మే 25 ఈనాడులో ఒక ఎడిటోరియల్ వచ్చింది. ముప్పు మనిషితోనా ఏఐతోనా అంటే ఇది ఆలోచించాల్సిన టాపిక్. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ చూసినా ఏఐ అంటున్నాం, కానీ ఆ ఏఐని తయారు చేసింది ఎవరు? మనిషి. కానీ మరి ముప్పు మనిషితోనా ఏఐతోనా అంటున్నాం. మనకు తెలుసు ఏఐ తోటి ఏఐ వస్తే మనిషికే ముప్పు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఏ విధంగా దారి తీస్తుంది అనే దాని మీద ఈ ఆర్టికల్ వచ్చింది. చాలా బాగుంది, మీకు ఉపయోగపడుతుంది. మీకు గ్రూప్ 1 ప్రిపరేషన్లో జర్నలిస్ట్కైనా జనరల్ థింకింగ్ అయినా ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది మొత్తం కాకుండా మీకు అవసరమైనంత వరకు నేను కొన్ని పాయింట్స్ని మీ ముందు ఉంచబోతున్నాను. దాన్ని మీరు లాజికల్గా ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా కృత్రిమ మేధ గురించే చర్చలు సాగుతున్నాయి. ఏఐతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చాలామంది చెబుతుంటే దానివల్ల మానవాళే ప్రమాదంలో పడుతుందనే వాదన కూడా బలంగానే వినిపిస్తుంది. అయితే ఏఐ కంటే కూడా మనం ఆందోళన చెందాల్సిన విషయం మరొకటి ఉంది, జాగ్రత్త పడాల్సింది కూడా మరొకటి ఉంది. అదే మానవ సహజ మూర్ఖత్వం. దాన్నే న్యాచురల్ స్టూపిడిటీ అంటాం. న్యాచురల్ స్టూపిడిటీ అంటే మనం ఏఐతో ప్రమాదం అనుకుంటున్నాం, కానీ అంతకంటే మనం ఆలోచించాల్సింది అంటే హిడెన్ పాయింట్ ఒకటి ఉంది, దాన్నే న్యాచురల్ స్టూపిడిటీ. మరి ఈ న్యాచురల్ స్టూపిడిటీ అంటే ఏంటిది? మనం ఏం చేస్తున్నాం, మనమే ఏం చేస్తున్నాం అనే దాని మీద ఇక్కడ చూడండి. విజ్ఞానం పెంచుకుంటున్న కొద్దీ మానవాళి విజ్ఞానాన్ని కోల్పోతుంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాలో వచ్చే వాటిని క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేసి వెంటనే ఇతరులకు ఫార్వర్డ్ చేయడం, వాటిపై అర్థం లేని ఆవేశాన్ని వెళ్ళగక్కడం అంటేవన్నీ ఎన్నో సహజ మూర్ఖత్వానికి ఇవన్నీ కూడా నిలువుటద్దాలు. అంతే కదా, మనం వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ అది మనము క్రాస్ చెక్ అనేది చేసుకోకుండా అది ఎంతవరకు నిజం అనేది కూడా కొన్ని సెకండ్స్ కూడా మనం ఆలోచించకుండా ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఇట్లాంటి వాటి వల్లనే ఎన్నో అనర్థాలు కూడా జరుగుతున్నాయి. మొదటిసారి చేస్తే పొరపాటు, రెండోసారి మూడోసారి కూడా అదే చేస్తే తప్పు తెలుసుకోవాలి కదా. ఊరంతా అనుకుంటున్నారని నమ్మేయడం, నిజాలు తెలుసుకోకుండా మూకధోరణి లొంగిపోవడం మనిషిలోని సహజ మూర్ఖత్వానికి నిలువెత్తు నిదర్శనాలు. ఈ ప్రపంచంలో ఉన్నదంతా వైవిధ్యమేనని గుర్తించలేక ఒక మతం కంటే మరో మతం, ఒక జాతి కంటే మరో జాతి, ఒక భాష కంటే మరో భాష గొప్పదని అనుకుంటూ రోజు రోజుకు మనిషి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇది విచారకరం. ఇక వ్యాపార ప్రచార మాయలో పడి ముఖం తెల్లగా మారేందుకు అలా కనిపించేవి ఏంటేంటివో పూసుకుంటుంటాం. ఈ అడ్వర్టైజ్మెంట్ మాయలో పడి మనం చేస్తుంటాం, కానీ అది ఎంతవరకు నిజం అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇవన్నీ కూడా న్యాచురల్ స్టూపిడిటీకి ఎగ్జాంపుల్స్ ఇవి. పొద్దున్నే లేచి నడవడం ఆరోగ్యానికి మంచిదని తెలుసు, కానీ చెయ్యం. ఏది పడితే అది తింటే ఆరోగ్యానికి అనర్థమని తెలుసు, కానీ వదిలిపెట్టాం. సెల్ ఫోన్ బానిస కాకూడదని తెలుసు, చూడకుండా ఉండలేం. ఇవన్నీ కూడా సహజ మూర్ఖత్వ ప్రతీకలే. న్యాచురల్ స్టూపిడిటీకి ఇవి నిదర్శనాలే. ఏఐ ఆధారిత డ్రైవర్ రహిత కారులో లోపం ఉంటే సాఫ్ట్వేర్ సరిచేసి వాడుకోవచ్చు, కానీ దాన్ని చేసేది ఎవరు? మనిషే. కానీ ఒక చేతిలో సెల్ ఫోన్ వాడుతూ మరో చేతిలో డ్రైవింగ్ చేస్తే ఆ మనిషిని ఎవరు మార్చగలం? సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంటే మనిషి మార్చగలం, కానీ మనిషే ప్రాబ్లం చేస్తే ఎవరు మార్చగలం? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. ఇలా చేయకూడదు. ఇది మనం అనుకుంటూ ఉంటాం, తెలిసి తప్పులు చేయడం, పక్షపాతం ప్రదర్శించడం మనిషికే చెల్లుతుంది. ఏఐ మనం ఏది ఇస్తే అది చేస్తుంది, కానీ అది గ్రహించలేక ఏఐ తోటే అనర్థాలను మనం అనుకుంటాం, ప్రయోజనాలు అనుకుంటాం. అంటే మనిషి ఏది చేస్తే ఏది ఎలా మనము డేటా ఇస్తే అది ఎలా ట్రైనింగ్ ఇస్తే అది ఇస్తుంది. అక్కడ ఏది అనేది ఏమీ ఉండదు. సో అసంపూర్ణమైన తప్పు అయిన ఏఐ నిర్ణయాలు తదనుగుణంగానే ఉంటాయి. ఉదాహరణకు ఒక మతం గురించో ఒక ప్రాంతం గురించో తప్పుడు డేటా, తప్పు ట్రైనింగ్ ఇస్తే ఏఐ నిర్ణయాలు కూడా తప్పుగానే ఉంటాయి. మనిషి మూర్ఖత్వమే ఏఐ మూర్ఖత్వాన్ని పెంచుతుంది.
అందుకే ఏఐ నిర్ణయాలను నమ్మడంలో కూడా మనిషి జాగ్రత్త పడాల్సిందే. చాట్‌జీపీటీ, గ్రోక్, డీప్‌సీక్ చెప్పినంత మాత్రాన అవే సత్యం అనుకొని మనం ముందుకెళ్ళకూడదు, గుడ్డిగా నమ్మొద్దు. అంటే అవన్నీ చేసింది కూడా మనిషే కాబట్టి మనిషి ఎట్లా ఫీడ్ చేస్తే అది అట్లా పనిచేస్తుంది. సో వాటిని కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ రోజులలో మనం ఎక్కువ ఈ చాట్‌జీపీటీ, ఈ మధ్యనైతే గ్రోక్ మీద ఎక్కువ మనము చూస్తున్నాం, గ్రోక్‌ను బాగా వాడుతున్నాం. సో అది చెప్పిందంతా నిజం అనుకోవద్దు. కొంచెం మనము కొన్ని నిమిషాలు ఆలోచించి క్రాస్ చెక్ చేసుకొని అది ఎంత పర్ఫెక్ట్‌గా ఉందనేది మనం అనలైజ్ చేసుకోవాలి. ఏ అయినా మరో సాంకేతికత అయినా మానవాళికి విపత్తుగా తయారవుతుందంటే దానికి కారణం మనిషే, మన ఆలోచనలే. అంతే కదా, మనిషి ఎట్లా చెప్తే అది అట్లా చేస్తుంది. అదొక సాంకేతికత, అదొక టెక్నాలజీ, మనిషి తయారు చేసిందే కదా. దాన్ని మనము మనిషి తయారు చేసి వదిలిపెడితే దానికి అదే మనం తయారు కాదు కదా. ఎట్లా ఫీడ్ ఇస్తే అట్లా అవుతుంది. సో ఏదైనా కూడా హాని చేసినా మేలు చేసినా అది మనిషే కారకుడు అవుతాడు. మనిషి బాధ్యత మరిచి దురుద్దేశంతో వ్యవహరిస్తే ఏఐ కూడా మూర్ఖంగా మారుతుంది. కాబట్టి ఏఐ ప్రమాదకరంగా మారడమా మారకపోవడమా అనేది మనిషి మీదనే ఆధారపడి ఉంది. సో మరి ఏం చేయాలి మరి మనిషి? ఇప్పుడు మనిషికి ఎన్నో ఏండ్ల నుండి, ఎన్నో తరాల నుండి సాంకేతికతను డెవలప్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చిండ్రు. మరి అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఈ సాంకేతికత, ఈ టెక్నాలజీ అనేది ఎంతటి అనర్థాలకు దారితీస్తుంది? ఇప్పటికైనా మనము ఇవి గ్రహించకుండా మనం ఇదే విధంగా మూసధోరణిలో పోతే అసలు ఏం జరగబోతుంది అనేది మనము తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. ఆధునిక సాంకేతికతను రూపొందించడానికి మనిషి తరతరాలుగా నిరంతరం తప్పిస్తూనే ఉన్నాడు, తన తెలివికి పదును పెడుతూనే ఉన్నాడు. కానీ మానవాళికి నిజంగా మేలు జరగాలంటే గతంలో చేసిన తప్పులను అర్థం చేసుకుని జీవజాలం మేలు కోరడమే అసలైన తెలివి. జీవజాలం అన్నీ, ఒక మనిషి భూమి మీద మనిషి ఒక్కడు బతకగలడం, మనిషితో పాటు తన చుట్టూ ఉన్న జీవజాలం అంతా ఉండాలి. ఉన్నప్పుడే మనిషి జీవనం అనేది సక్రమంగా జరిగిపోతుంది. కానీ అది మర్చిపోయి మనిషి అయిన జీవజాలాన్ని హరించి వేస్తున్నాడు. అది జీవజాలానికి మేలు జరిగేలా ఉండాలి మనిషి ఏ పని చేసినా కూడా. తన అధికారం, ఆధిపత్యం లాంటి భౌతిక భావనల నుంచి బయటికి వచ్చి శాంతియుత సమాజం కోసం ఆలోచించడమే నిజమైన జ్ఞానం అని అవగతం చేసుకోవాలి. ఈ భూమి మీద ఆధిపత్యం తన హక్కు అని భావించకుండా తాను అందరిలో ఒకడినని అర్థం చేసుకోవడం అసలైన వివేకం అని గుర్తించాలి. మనుషులుగా ఎంత ఆధునికంగా సాంకేతికంగా బలోపేతం అవుతాం అనే కంటే కూడా సాటి మనుషులు జీవజాలంతో ఎంత సామరస్యంగా సహజీవనం చేస్తామనే దాని మీదనే మానవాళి మనుగడ ఆధారపడి ఉంటుంది. దాని నుంచి దూరమైతే మానవతకు అర్థమే లేదు. అంటే చూడండి, మనం ఎంత టెక్నాలజీ డెవలప్ చేసుకుంటున్నా అది మనిషి మనుగడకి ప్రమాదకరంగా మారొద్దు. చుట్టూ ఉన్న జీవజాలానికి మేలు కోరేదిగా ఉండాలి. పర్యావరణం సక్రమంగా ఉన్నప్పుడే మనిషి జీవనం కూడా సక్రమంగా జరుగుతుంది. ఇది మంచి ఆర్టికల్. ఎందుకంటే ఈ మధ్యన మనము ఏఐ తోటి ఎన్నో నష్టాలు జరగబోవచ్చు అని ఒకవైపు వాదనలు, ప్రయోజనాలు ఉన్నాయని ఒక వాదనలు ఉన్నాయి. కానీ ఇది ప్రయోజనాలైనా, నష్టాలైనా, భయాలైనా, సందేహాలైనా ఇవన్నీ ఎక్కడి నుండి? అది ప్రిపేర్ చేసింది మనిషి. సో మనిషి ఎట్లా ఫీడ్ చేస్తే అట్లా వస్తుంది. సో దానికంటే ముందు ఏదైనా కూడా మనిషి మనుగడ ఉండాలి అంటే మంచి ఫీడ్ చేసి జీవజాలంతో పాటు సక్రమంగా ఉండేలాగా చూడాలి. సుస్థిర అభివృద్ధి జరిగే విధంగా ఉండాలి. ఈ ఒక్క తరంతో అయిపోదు, రాబోయే తరాలకు కూడా మేలు జరిగేదిగా ఈ పర్యావరణము అనుకూలంగా ఉండాలి. థ్యాంక్ యూ.